హాయ్ హలో నమస్తే. ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మీకు కొన్ని ప్రశ్నలు వేస్తున్నా ఈడీకి నేను. అంటే నాకు వచ్చిన అనుమానాలు. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ ఏంటి అని అంటే, అవినాష్ రెడ్డి గారి ఇంటి మీద ఈడీ మనీ లాండరింగ్ కేసు మీదట రైడ్ చేశారు మా అవినాష్ రెడ్డి వాళ్ళ ఇంటి మీద. ఈ మనీ లాండరింగ్ కేసులో అక్కడ లోకల్ వాళ్ళకి 40 కోట్లు ఇచ్చారు అది ఇది అని చెప్పేసి అనుమానంతో వాళ్ళు చెక్ చేస్తున్నారు. అసలు అక్కడే అర్థమైంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, మనీ లాండరింగ్ కేసులో అవినాష్ రెడ్డి పాత్ర లేదని చెప్పింది కదా కోర్టు. అవినాష్ రెడ్డి పాత్ర లేదు, అందుకే కదా బయట ఉన్నాడు అవినాష్ రెడ్డి. అతను ఉంటే జైల్లో ఉండాలి కదా మా అవినాష్ రెడ్డి గారు. బయట ఉన్నాడని కోర్టులు ఇవన్నీ చెప్పినట్టు అతని పాత్ర లేదని. ఇక పాత్ర లేదన్నప్పుడు మనీ లాండరింగ్ కేసు ఏంది? ఒక హత్యకి ఈయనకి సంబంధం ఉందా లేదా అన్నప్పుడు ఈయనకి సంబంధం ఉంటే ఆయన జైల్లో ఉండాలి. సంబంధం లేదు అంటే మనీ లాండరింగ్ కూడా సంబంధం లేదు. ఈయనకి సంబంధం లేదు కానీ మనీ లాండరింగ్కి ఎతుకుతున్నారు ఎందుకు? నాకు అదో ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది. ఓకే సరే, ఇది అవినాష్ రెడ్డి గారి గురించి తర్వాత మాట్లాడదాం. వీడికి కొన్ని ప్రశ్నలు వేస్తున్నాను నేను. ఒకటి, ప్రతిసారి మనీ లాండరింగ్ మీద రాజకీయ నాయకులను దొబ్బుతున్నారు కానీ అసలు మనీ లాండరింగ్ కంపెనీల నెట్వర్క్లు ఎక్కడ ఉన్నాయని ఇంతవరకు ఎప్పుడు ఎందుకు ఈ యొక్క ఈడీ బస్ట్ చేయలేదు అనేది నాకు పెద్ద డౌట్ ఉంది. ఈ ప్రతిసారి రాజకీయ నాయకులను దొబ్బుతున్నారు తప్పితే మనీ లాండరింగ్ అంటే ఏంది? ఒక వ్యక్తి తోటలోకి వెళ్ళి మామిడికాయ కోసుకొని పోవటమా? దానికి ఒక పెద్ద నెట్వర్క్ ఉండేది మనీ లాండరింగ్ అంటే. ఓకే, బ్లాక్ మనీని అక్కడికి ఇక్కడికి ట్రాన్స్ఫర్, ఢిల్లీ నుంచి గంటలో బ్లాక్ మనీ ఢిల్లీ బాంబే పోవాలంటే దానికి పెద్ద నెట్వర్క్. ఆ నెట్వర్క్ ఎవరిది, ఏ కంపెనీలు, వాళ్ళని ఎప్పుడు ఇంతవరకు ఎందుకు ఈడీ బయటపెట్టలేదు అనేది నాకు పెద్ద ప్రశ్న. ఈ మనీ లాండరింగ్ ద్వారా ఏం చేస్తారు? పొలం వీళ్ళు ఏం చేస్తారు? డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. ఏ డబ్బులు? లీగల్ మనీ బ్యాంకులు ట్రాన్స్ఫర్ చేస్తాయి. మరి మనీ లాండరింగ్ ద్వారా ఇల్లీగల్ మనీ. ఈ ఇల్లీగల్ మనీ జనరేట్ చేసేది ఎవరు అనేవి ఇంతవరకు ఈడీ ఎందుకు చెప్పలేదు? ప్రతిసారి రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి మనీ లాండరింగ్ కేసు అని పేపర్లు వేసి దొబ్బి వాళ్ళని భయపెట్టి టార్చర్ పెట్టి వాళ్ళని చేయటం మీద తప్పితే ఈ మనీ లాండరింగ్ అంటే ఇల్లీగల్ మనీతో చేస్తారు. ఈ ఇల్లీగల్ మనీని జనరేట్ చేసింది ఎవరు? వాళ్ళని ఎప్పుడైనా ఈడీ ఎందుకు పట్టుకోలేదు అనేది నాకు ఒక పెద్ద ప్రశ్న. దీని మధ్య ఫైనాన్షియర్లు, మిడిల్ మెన్ ఇలా ఎంతమంది ఉంటారు? బినామీ హోల్డర్లు, షెల్ కంపెనీలు, ఇన్ని కంపెనీలని ఈడీ అరెస్ట్ చేసింది అనేది నేను ఎప్పుడు చూడలే. ఇదిగో ఆ ఎంపీ ఇంటి మీద దాడి చేసింది ఈడీ మనీ లాండరింగ్ కేసులో. ఈ ఎమ్మెల్యే ఇంటి మీద, ఈ మినిస్టర్ ఇంటి మీద, ఈ మినిస్టర్లు, పొలిటీషియన్స్ మీద పడుతున్నారే తప్పితే ఈ ఫైనాన్షియర్లు, మిడిల్ మెన్, షెల్ కంపెనీలు, బినామీ హోల్డర్స్ని ఇంతవరకు అరెస్ట్ చేసినట్టు నేను చూడలేదు ఇంతవరకు. ఓకే, అంటే నా నాలెడ్జ్ ప్రకారం నాకు అన్నీ తెలియాలని ఏం లేదు. ఓకే, ఈ కంపెనీలు మనీని చేస్తున్నారు అంటే ఆ మనీ ఏంటి? ఏం మనీ అది? ఎక్కడ జనరేట్ అయిన మనీ? బ్యాంక్ మనీయా? మైనింగ్ మనీయా? ఏం మనీ? ఎక్కడి నుంచి వచ్చింది? మనీ లాండరింగ్ చేశారట, ఇదిగో ఒక వ్యక్తికి 20 కోట్లు ఇచ్చారట అని దాని మీద ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు తప్పితే ఈ మనీ ఎక్కడి నుంచి జనరేట్ అయింది అనేది ఈడీ కనుక్కున్నాడు నేను ఎప్పుడు చూడలే. దీనికి ప్రొఫెషనల్స్, ఫెసిలిటేటర్స్ చాలామంది ఉంటారు. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరగాలిగా, ఈ కంపెనీ నుంచి ఆ కంపెనీకి కొట్టాలి, లేదంటే ఈ బ్యాంక్ ఇక్కడ హైదరాబాద్లో డబ్బులు ఇస్తే బాంబేలో ట్రాన్స్ఫర్ చేయాలి, బాంబేలో స్లిప్ ఇస్తే ఢిల్లీలో ట్రాన్స్ఫర్ చేయాలి. వీటన్నిటి కొన్ని బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ అవుతూ ఉంటాయి. ఎందుకు ఈ మనీ లాండరింగ్ కేసులో ఏ బ్యాంకర్ని కూడా ఇంతవరకు అరెస్ట్ చేసినట్టు దాఖలాలు కనబడలే? నాకు కూడా పెద్ద డౌట్ అది. ఓకే, ప్రతిసారి కూడా రాజకీయ నాయకుల మీద దాడి చేస్తున్నారే తప్పితే అదిగో ఎంపీ మీద, ఈ ఎమ్మెల్యే మీద, మినిస్టర్ల మీద మనీ లాండరింగ్ కేసుల మీద దాడులే తప్ప ఇంతవరకు ఎమ్మెల్యేలని, ఎంపీలని, మినిస్టర్లని ఎందుకు అరెస్ట్ చేయలే ఇంతవరకు ఈడీ? దాడులే కానీ అరెస్ట్ అంటే బెదిరిస్తున్నారని కదర్థం. ఓకే, ఇప్పుడు అర్జెంటుగా ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఇండియన్ బ్లాక్కి వెళ్తా ఉన్నారా? ఎందుకు దాడి చేస్తున్నారో నాకైతే తెలియదు. ఓకే,
ఈ జగన్ గారిని ఇండియా బ్లాక్కి వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి? జగన్ని ఇండియా బ్లాక్కి వెళ్లకుండా సెక్యులర్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? సెక్యులర్ అయితే అతను ఆల్రెడీ సెక్యులరే. మీరు బెదిరిస్తూ ఉన్నారు కాబట్టి ఏదో మరి టెంపరీగా ఉన్నాడా పర్మనెంట్గా ఉన్నాడా అని నాకు తెలియదు. నేను జగన్ గారికి చెప్పాలి దాని సమాధానం. నేనేమన్నా అంటే జగన్ని బెదిరిస్తున్నారు వీళ్ళు, అంతకన్నా నిదర్శనం ఉందా? అంతకన్నా నిదర్శనం ఏమైనా ఉందా? ఓకే, జగన్ గారి వీక్నెస్ పట్టుకున్నారు. ఏంటి, జగన్ ఏమైనా అన్నా అతను ఏమన్నా కానీ అదిగో అవినాష్ రెడ్డి గారిని మాత్రం ఈ కేసు జోలికి వస్తే మాత్రం జగన్ మనకి లొంగుతాడు అనేటువంటి ఒక సెన్స్లో ఉన్నట్టున్నారు. ఎక్కడ జగన్కి ఇండియా బ్లాక్కి టాక్స్ నడుస్తున్నాయి, జగన్కి సెక్యులర్ వాదులకి టాక్స్ నడుస్తున్నాయి అనగానే టక్కన తెర మీదకి వచ్చే కేసు ఇదే, వివేకానంద రెడ్డి కేసు. ఓకే, ఏమంటే ఈ దేశంలో ఎంతమంది చనిపోయారండి? దేశంలో ఎన్ని వేల మంది చనిపోయారు? ఎందుకు ఓని యొక్క కేసు స్పెషల్ ఎందుకు? కోర్స్ కూతురు న్యాయం కావాలని ఒక కూతురు తిరుగుతుంది. వీ షుడ్ రెస్పెక్ట్ హర్ డిమాండ్ని మనం రెస్పెక్ట్ చేయాలి. ఓకే, బట్ నేనేమంటానంటే కూతురు అడుగుతుంది కదా అని చెప్పేసి ఇన్ని కేసులు, కొన్ని వందల కేసులు ఉన్నాయి కదా, ఎందుకు ఓనీ దిస్ కేస్ ఈ స్పెషల్ ఫర్ ఇండియా అనేది నాకు ఒక అనుమానం. ఓకే, ఈడీ రైడ్ చేసింది అంటారు తప్పితే ఆ రైడ్లో ఎంత డబ్బులు కలెక్ట్ చేశారని ఎందుకు పబ్లిక్కి ఎప్పుడు చెప్పదు ఈడీ? ఇదిగోండి, ఈడీ రైడ్ చేసాము, బ్లాక్ మనీ కనిపించింది, ఈ బ్లాక్ మనీలో ఇదిగో ఇన్ని వేల కోట్ల రూపాయలు మేము కనిపెట్టాము అని ఎందుకు ఇంతవరకు ఎప్పుడు పేపర్లకి ఏదో టెంపరీ వేయటమే కానీ. ఓకే, ఆస్తులు అటాచ్ చేస్తున్నారు తప్పితే ఈ ఆస్తులు నిజంగా ఇల్లీగల్ అని ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు? వాట్ ఈస్ ద సక్సెస్ రేట్ ఆఫ్ ఈడీ అటాచ్డ్ అసెట్స్? ఈడీ ఆస్తులు అటాచ్ చేసింది, ఇదిగోండి 100 ప్రాపర్టీస్ అటాచ్ చేశారు. వాట్ ఈస్ ద సక్సెస్ రేట్ ఆఫ్ ఈడీ అటాచింగ్ ప్రాపర్టీస్? ఇదిగో మాకు అనుమానం వచ్చి ఇతన్ని అటాచ్ చేసాము, వీళ్ళలో సక్సెస్ రేట్ ఇదిగో 80 దాకా ఇల్లీగలే, ఓన్లీ 20 మాత్రమే పొరపాటున అటాచ్ చేసామని చెప్పింది అనుకోండి, సక్సెస్ రేట్ 80%. వీళ్ళు అటాచ్ చేసే 100 ప్రాపర్టీలో 99 ప్రాపర్టీస్ తర్వాత ఏమి కేసులు ఏదేం లేదని రిలీజ్ అవుతావు, ఏదో ఒక కేసును పడుకుంటారు అంతే. అంటే 99% ఆఫ్ అటాచ్మెంట్ ఆఫ్ ప్రాపర్టీస్ సక్సెస్ రేట్ ఆఫ్ ఈడీ అనేది నాకు ఒక అనుమానం. ఓకే, ఈ క్వశ్చన్ నేను రాసుకున్న వాళ్ళు ఈడీ వాళ్ళని అడుగుదామని. ప్రతిసారి కూడా ఈడీ పొలిటికల్లీ ప్రామినెంట్ పీపుల్నే అటాచ్ చేస్తున్నారు తప్పితే క్రికెటర్స్ని బిజినెస్ పీపుల్ని సైలెంట్గా ఈ రాజకీయాలతో నాకెందుకు, బీజేపీ వెళ్తే కాంగ్రెస్ వెళ్తే నాకెందుకు, నా వ్యాపారం నేను చేసుకుంటానే వాడిని అటాక్ చేయకుండా ఓన్లీ ఇప్పుడిప్పుడే ఒక ఎమర్జింగ్ పొలిటీషియన్ ఇతను థ్రెట్ అవుతున్నాడు అనేటువంటి వాళ్ళే పేపర్లో వస్తున్నాయా, మరి వాళ్ళే పేపర్లో వస్తున్నాయా లేదా వాళ్ళనే అటాక్ చేస్తున్నారా అనేది మనకు తెలియదు. ఈ మనీ లాండరింగ్ కేసెస్ అనేవి మిగతా కేసులతో ఇదొక్కటే ఎందుకు? ఇప్పుడు బిజినెస్ పీపుల్, కంపెనీలు, ఆర్గనైజ్డ్ ఫైనాన్షియల్ నెట్వర్క్స్, వాటన్నిటితో ఇవి కూడా ఈక్వల్గా ప్రయారిటీ ఇవ్వాలి కదా ఈడీ అనేది. సో పొలిటికల్ ఎఫిలియేషన్ చూస్తే ప్రతిసారి కూడా అపోజిషన్లో ఉన్న వాళ్ళే ఎక్కువగా ఈడీలో ఎందుకు తిరుగుతున్నారు, వాళ్ళ అసెట్లో ఎందుకు ప్రాపర్టీస్ని అటాచ్ చేస్తున్నారు? వై ఓన్లీ పొలిటికల్ ఎఫిలియేషన్ రూలింగ్ గవర్నమెంట్ అయితే తక్కువ, పొలిటికల్ ఎఫిలియేషన్ అపోజిషన్ అయితే ఎక్కువ ఎందుకు ఈడీకి? వై ఇట్ ఈస్ అనేది ఈడీ సమాధానం చెప్పాలి. ఓకే, ఒక 100 crores మనీ లాండరింగ్ చేశారనుకోండి, దానికి ఒక్క పొలిటీషియన్ని పట్టుకుంటే ఈడీ సక్సెస్ అయిపోయినట్ట. ఆ 100 కోట్లు తీసుకొచ్చింది ఎవరు, ఎక్కడ జనరేట్ అయింది, ఎవరెవరికి పంపించారు, ఏ కంపెనీలు ఇన్వాల్వ్ అయినాయి, వాళ్ళనుకున్న పొలిటీషియన్ ఎవరు, అసలు టాప్ పొలిటీషియన్ ఎవరు? ప్రతిసారి కూడా ఇది మన గంజా డ్రగ్స్ విషయంలో చిన్న పెడ్లర్స్ని పట్టుకుంటారు తప్పితే ఇది పైన గంజా వాళ్ళని పట్టుకోరా. ఈ మనీ లాండరింగ్ కూడా అలాంటి కేసు ఇది. ఓకే,
పట్టుకున్న డబ్బుల్ని ఎప్పుడు కూడా ఎందుకు మీడియా ముందుకు ఇలా పరచలేదు? ఇప్పుడు ఈడీ రైడ్ చేసింది. రైడ్ చేసినప్పుడు 100 కోట్లు దొరికినాయి. ఆ 100 కోట్లని బయటపెట్టి ఫోటోలు తీసుకొని ఏదో చిన్న చిన్నోడు దొరికితే 2 కోట్ల రూపాయలు దొరికితే వెంటనే ఫోటోలు పెట్టి ఫోటోలు కొట్టుకొని 50 లక్షలు క్యారీ చేస్తున్న దొంగను పట్టుకున్న పోలీసులను ఫోటోలు చేసినాక 100 కోట్లు పట్టుకున్నాను. ఎందుకు పబ్లిక్గా ఓ పెద్ద డబ్బులు పేర్చి ఎందుకు ఎప్పుడు పబ్లిక్గా చూపించలేదు? ఈడీ ఒకటి కూడా చూపించలేదు. చిన్న చిన్న 50 లక్షలు 60 లక్షలు చూపిస్తున్నారు కానీ అనేది ఒక ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఏ కంపెనీలు ఇన్వాల్వ్ అయినాయి, ఆ కంపెనీల్లో ఉన్న వాళ్ళు ఇవన్నీ కూడా ఈడీ ఎందుకు బయటపెట్టలేదు? సో ఇవన్నీ నాకు అనుమానాలు. ఇన్ని ప్రశ్నలు వేసాను నేను ఈడీని. ఓకే, ఇప్పుడు అవినాష్ రెడ్డి గారి టైమింగ్ కూడా ఇప్పుడు ఎందుకు 7 సంవత్సరాల తర్వాత ఇప్పుడేంటి అవినాష్ రెడ్డి మీద వై ఆఫ్టర్ 7 years? ఈ 7 yearsలో ఆ ఫస్ట్లోనే అతను బయటకు వచ్చి చెప్పాడు కదా, మాకు డబ్బులు ఇచ్చారు, సునీల్ యాదవ్ ఎవరో ఒక అతను మాకు డబ్బులు ఇచ్చారు, మేము చంపేశామని చెప్పాడు కదా అతను డైరెక్ట్గా. ఈ మనీ ట్రాన్సాక్షన్ అప్పుడే జరిగింది కదా. ఆ ట్రాన్సాక్షన్ వెనక ఎవరున్నారు అనేది అప్పుడే చూడకుండా 7 సంవత్సరాలకి ఇప్పుడు కొత్తగా మీకు వచ్చిన కొత్తగా ఎవిడెన్స్ ఏంటంటున్నా? ఈ 7 year డిలేలో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఈడీ ఇన్వెస్టిగేటింగ్ నౌ? వాట్ ఈస్ ద ఫస్ట్ ఎవిడెన్స్ దే గాట్? ఓకే, వై ఓన్లీ అండ్ అవినాష్ రెడ్డి నౌ? వీటన్నిటి కూడా ఎందుకు అవినాష్ రెడ్డి గారిని ఇప్పుడు ఈ టైంలో చేస్తున్నారు? ఇది రిపీటెడ్గా ఎందుకు చేస్తున్నారు? ఇన్వెస్టిగేషన్ అనేది గతంలో జరిగినప్పుడు అప్పుడు ఎందుకు ఏమైనా క్లూ ఇచ్చిందా? ఆ క్లూ ఏమైనా దొరికిందా? ఓకే, సో అల్టిమేట్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఏదంటే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్డీఏ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్డీఏలోకి తీసుకుందాము అని అనుకొని అదైనా ఉండొచ్చు. ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్డీఏలోకి తీసుకుందాము, కొద్దిగా నెక్కితే వచ్చి ఎన్డీఏలో జాయిన్ అవుతాడు, తెలుగుదేశాన్ని నెట్టేయచ్చు, ఒక ఆప్షన్ అయ్యి ఉండవచ్చు. రెండో ఆప్షన్ వదిలే జగన్ నెట్టేసేయండి బయటికి, రెండో ఆప్షన్. ఓకే, అక్కడ ఏ ఆప్షన్ మనకు తెలియదు, ఎందుకంటే మనం వీఆర్ ఓన్లీ విశ్లేషకులు మాత్రమే, అనుమానం వ్యక్తపరిచే వాళ్ళ మీద తప్ప వీ డోంట్ నో ది ఆప్షన్స్ చెప్తాను. ఇది జరిగి ఉండొచ్చు, ఇది జరిగి ఉండొచ్చు అని. ఒకవేళ జగన్ గారి ఎన్డీఏలోకి వాళ్ళు రమ్మంటే నేను రాను అంటే ఈయన తీసుకొద్దాము, ఎన్డీఏలోకి తీసుకొద్దాము అని చెప్పి రైడా? లేదు జగన్ గారు నేను ఇండియా బ్లాక్లోకి వెళ్తానంటే ఇండియా బ్లాక్కి వెళ్తున్నాడు అంటున్నాను రైడా? లేదు జగన్ గారు నేను ఎన్డీఏలోకి వస్తానంటే ఈయన వస్తే మరి చంద్రబాబు నాయుడు హట్ అవుతారు, మనమే బయటికి నెట్టేద్దామని చెప్పి రైడా? చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి రైడా? నిన్న సిబిఐ ఎంక్వైరీ అయ్యండి, డిఎస్సి దీని మీద ప్రెస్ మీట్ పెట్టాడు. ఓకే, సిబిఐ ఎంక్వైరీ అయ్యండి అంటే మరి దాని రైడా ఏ రైడా అనేది మనకు తెలియదు. సరే, ఎనివే అవినాష్ రెడ్డి గారిది జగన్ గారిది ఎందుకు రైడ్ చేశారు అనేది ఎక్కువ కాలం దాచిపెట్టలేరు, నిజం బయటకు వచ్చేది ఏదో ఒక రోజు. బట్ నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఇన్ని ప్రశ్నలు వేశాను, ఓన్లీ పొలిటీషియన్స్ మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఆ నెట్వర్క్ వెనకున్నటువంటి నెట్వర్క్ కంపెనీలు, మిడిల్ మెన్, బ్యాంకర్స్, రైట్, అక్కడ క్యాష్ క్యారీ చేసేటువంటి వెహికల్ ఓనర్సు, ట్రాన్స్పోర్టేషన్ కంపెనీలు, కోట్ల రూపాయలు ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఒక లారీ పెట్టాలి, ఆ లారీ ఓనరు, వీళ్ళందరూ క్రిమినల్స్ కాదా అంటే ఓన్లీ ఒక పొలిటీషియనే క్రిమినలా అనేది నాకు డౌట్. అది ఈడీ సమాధానం చెప్పాలి. థ్యాంక్ యూ, నమస్కారం.